హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ MHSRB మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలోకి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ లో మీకు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా చెక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్టోబర్ 5th 2024 రోజు స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనకి చాయిస్ ఉంది. ఇన్ కేస్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ లో ఏమైనా ఎడిట్ ఉంటే మనకి 23rd అక్టోబర్ మార్నింగ్ 10:30 నుంచి 24th అక్టోబర్ ఈవినింగ్ 5 వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్ 30 రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ వైజ్ గా ఎన్ని ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని అనేది మనకి ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఏ కేటగిరీకి కిందికి వస్తారనేది చెక్ చేసుకొని మీ క్యాస్ట్ వైజ్ గా ఆన్లైన్ అప్లికేషన్ లో ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మనకి పే స్కేల్ గురించి కూడా మెన్షన్ చేశారు. పే స్కేల్ వచ్చేసి 31,040 రూపీస్ నుంచి 92,050 రూపీస్ వరకు పే చేస్తారని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని నోటిఫికేషన్ లోని పాయింట్ నెంబర్ 5 లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, డిగ్రీ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో అంటే ఓవరాల్ ది మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్, ఓడి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, అది అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, 1st నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ 1st నుంచి 7th వరకు చదవని వాళ్ళు అంటే ఓపెన్ లో చదివి పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్, బీసీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళకి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఒకవేళ అవైలబుల్ లో ఉంటే ఆ సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, వాళ్ళు ఆ ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయాలి కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు సదరం సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ లో ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ ని ప్లస్ ఫోటో సిగ్నేచర్ ని కూడా అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకున్నాక ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి వచ్చేసరికి మీరు ఈ క్వాలిఫికేషన్ లో ఈ 3 క్వాలిఫికేషన్ లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. డి ఫార్మసీయా, బి ఫార్మసీయా, ఫార్మ్ డియా, ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి క్వాలిఫై ఉండాలి. అండ్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో ఖచ్చితంగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి మినిమం 18 years నుంచి మాక్సిమం 46 years. ఇన్ కేస్ ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే వాళ్ళ కేటగిరీ బేస్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ 500 మినిమం ఖచ్చితంగా పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఓబీసీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఎగ్జెప్షన్ ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ ఈ ఆన్లైన్ అప్లికేషన్ లకు వచ్చేసరికి గూగుల్లో మనము MHSRB అని టైప్ చేసుకుంటే మనకి ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ లో మనకి ఇప్పుడు మనం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ దాని నోటిఫికేషన్ ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని మీ రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాతకి ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అని ఉంటుంది. ఇందులో మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. మీ నేమ్ ని, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ని,
ప్లస్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ని, సెక్యూరిటీ కోడ్ ని ఇలా ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేసుకుంటే మీకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. ఈ ఓటీపీ తర్వాతకి మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతకి మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ పోస్ట్ వైజ్ గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, ఆధార్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాలి. ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయాలి. హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే హ్యాండిక్యాప్ వాళ్ళ డీటెయిల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ డీటెయిల్స్, స్పోర్ట్స్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా మీ అడ్రస్ డీటెయిల్స్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ స్టెప్ లో మనకి లోకల్ స్టేటస్ అంటే ఫస్ట్ నుంచి 7th వరకు ఇక్కడ డీటెయిల్స్ ని మనం మెన్షన్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ డీటెయిల్స్ యువర్ స్టడీ ఫ్రమ్ 1 to 7th క్లాస్. డీటెయిల్ ఫర్ లోకల్ స్టేటస్ అంటే మీరు 1 to 7th ఎక్కడైతే చదువుతారో ఆ డీటెయిల్స్ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అనే లోకల్ స్టేటస్ ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనము ఏ క్లాస్, ఏ ఇయర్ లో, అకాడమిక్ ఇయర్ ఎప్పుడు పాస్ అయిపోయారు, నెక్స్ట్ రెగ్యులర్ లో చదివిరా లేకపోతే ఏమన్నా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందా, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, స్కూల్ నేమ్ అండ్ డాక్యుమెంట్ ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో బోనఫైడ్ ఆర్ ఏదైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. కొంచెం కిందికి వస్తే నెక్స్ట్ మీ జోన్ వైజ్ గా మీ లోకల్ జోన్ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీరు మీ డిగ్రీ డీటెయిల్స్ ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇందులో మీ టైప్ బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఫార్మ్ డి అనేది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేమ్, డేట్ ఆఫ్ కంప్లీషన్ డిగ్రీ, అప్లోడ్ మార్క్స్ మెమో అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇన్ఫోలో మనకి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ అయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని ఇక్కడ దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ లాస్ట్ రిజిస్ట్రేషన్ ని ఎంటర్ చేసి సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ని, టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ చేయాలి, ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, హెల్త్ ఫెసిలిటీ అండ్ డిస్ట్రిక్ట్, హాస్పిటల్ ఏ హాస్పిటల్ నుంచి ఇచ్చిరనేది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ ప్లస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ సింబల్ ని క్లిక్ చేస్తే మీకు ఎంటర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ నో పెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాతకి మనము ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ ని క్లిక్ చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ కి వచ్చేసరికి మనము నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అది క్రెడిట్ కార్డ్, క్యూఆర్ త్రూ కూడా మనము ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాతకి మనకి ప్రివ్యూ అప్లికేషన్ అనేది వస్తుంది. ఈ ప్రివ్యూ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాతకి మాత్రమే సబ్మిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎడిట్ ఉంటే ఇందులో ఎడిట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని ఓకే ఉన్నాయి అనుకున్న తర్వాతకి మీరు ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంది, నెక్స్ట్ డే నేను సబ్మిట్ చేసుకుంటా అనుకుంటే సేవ్ అండ్ సబ్మిట్ లేటర్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నాకు ఓకే కాబట్టి సబ్మిట్ క్లిక్ చేసుకుంటున్నా. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాతకి మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మనకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అప్లికేషన్ ఫామ్ ఎవ్రీథింగ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ని కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ పీడిఎఫ్ ఫామ్ అనేది మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఫర్దర్ గా మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి. ప్లస్ పీడిఎఫ్ ని సేవ్ చేసుకుని ఉంచండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.